అట్లాగే ప్రాజెక్టులు చంద్రబాబుకి అసలు ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? అతనికి అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా. ఫార్మర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా. పులిచింతల ప్రాజెక్టుకి మేము బెజవాడలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కేఎల్ భవన్లో మీటింగ్ వేయించి రైతుల మీటింగు, దానికి పెనం కోటేశ్వరరావు గారు వచ్చారు, చనుమల వెంకటరావు గారు వచ్చారు, బోటూరు హనుమంతరావు గారు వచ్చారు. పులిచింతల ప్రాజెక్టు కడితే తొందరగా జూన్ నెలలోనే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు మనం నవంబర్ ఆఖరు డిసెంబర్లో తుఫాన్లు బారిన పడకుండా పంట దక్కించుకోవచ్చు. కాబట్టి 3 సంవత్సరాల పాటు ఎకరానికి ఒక బస్తా కాడికి మనం గవర్నమెంట్కి పెట్టుబడి పెడదాం, సమకూరుద్దాం అని చెప్పి మేము అనుకుని అన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాం కూడా. అన్నగారు శంకుస్థాపన చేసింది. మరి రాజశేఖర రెడ్డి వచ్చేదాకా ఈయన టేకప్ చేయలే. 9 years సీఎం. 96లో 2 సార్లు చేశాడు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన. మొదలై పెట్టలా రాజశేఖర రెడ్డి. అయితే ఆ ప్రాజెక్టులో అతను మొదలు పెట్టకపోతే ఇంకా అప్పట్లో వచ్చేవి కాదు అసలు. పోలవరం కూడా అతను చేసింది. దానికి అనుమతులు క్లియరెన్స్ అనుమతులు తీసుకురావటం, రీహాబిలిటేషన్, R&R ప్యాకేజీ కూడా ఆ రోజుల్లో అప్పటికి అది టాప్ మంచి ఇదే పెట్టాడు. అట్లా రాజశేఖర రెడ్డి కూడా చాలా మంది హృదయాల్లో ఉండిపోతాడు.